ప్రవీణ్ ప్రకాష్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు అన్నటువంటిది తాజాగా వచ్చినటువంటి వార్త. ఇందులో ఈనాడు జ్యోతి కూడా హైలైట్ చేసి తొందరపాటుతో నిర్ణయం తీసుకున్నానే, అప్పట్లో మానసికంగా ఒత్తిడిలో ఉన్నానని, అందుకే రాజీనామా చేశాను, తన రాజీనామాని ఆమోదించొద్దని మళ్ళీ వస్తానని లేఖ ద్వారా పేర్కొన్నారు. ప్రభుత్వంలోని ముఖ్యులను కలిసి విజ్ఞప్తి చేసేందుకు అపాయింట్మెంట్ అడిగారు. ఆయన కలిసేందుకు వాళ్ళు ఇష్టపడలేదు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోరాదని నిర్ణయించారు. ఇక ప్రవీణ్ ప్రకాష్కి వీఆర్ఎస్ తీసుకుని వెళ్ళడం తప్ప మరో మార్గం లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి అత్యంత వివాదాస్పద అధికారిగా పేరు తెచ్చుకున్నారు అన్నటువంటిది పత్రికలు రాసుకొచ్చింది. నేను చాలాసార్లు ఇప్పటికీ చెప్తున్నా, ఇంకో 100 సార్లు అయినా చెప్తాను. తెలుగుదేశం హయాంలో కూడా ఆయన వివాదాస్పద అధికారి. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు, వాళ్ళే ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఏంటి అంటే ప్రభుత్వం ప్రజలకి ప్రయోజనం జరగాలి, ప్రజలకి ప్రయోజనం జరిగే టైంలో స్వల్పంగా కొంతమందికి ఇబ్బంది ఎదురవుతుంది, ఆ ఇబ్బంది కోసం ఆగిపోతే ఇక ఏదీ జరగదు అని భావించే మొండితనంతో ముందుకెళ్ళేటటువంటి అధికారిని చంద్రబాబు వాడుకున్నారు, జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారు. ఇప్పుడు చివరికి అతన్ని ఒక డేంజరస్ పర్సన్ కింద చూపెడుతూ వ్యవస్థల్ని నాశనం చేసుకుంటున్నారు.